తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. ఎల్లుండి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నెల 12వ తేదీ శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీ 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు కూడా మూసివేయాలని హైదరాబాద్ సిపి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటల్లోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్లకు మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. మరోపక్క తమ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దొంగచాటుగా మద్యం విక్రయాలు జరిపితే లైసెన్స్ రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. హనుమాన్ జయంతి రోజున మతపరమైన గొడవలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలను మూసివేసినట్లు సిపి వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యానికి జారీ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. ఈ ప్రకటనతో మద్యం సరఫరాదారులు, తయారీదారుల మధ్య పోటాపోటీ నెలకొని దరఖాస్తులు అధికంగా వచ్చాయి. తాము 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నాయి. ఈ 604 బ్రాండ్లలో 331 ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కొత్త బ్రాండ్లు కాగా 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయి.